హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్. ఒక వీకెండ్ ఫ్రెండ్స్తో ఇలా అవుటింగ్ అయితే వెళ్ళాము జుబేల్కి. మాకు జుబేల్ కోబార్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ అలా వస్తుంది. అక్కడి నుంచి మేము ఫస్ట్ బీచ్కి వెళ్ళాము. మేము అరౌండ్ 3:30కి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఫ్రెండ్స్ పిల్లలు బీచ్ అది వెళ్ళాలి, ఆడుకోవాలి అన్నారని చెప్పి ముందు బీచ్కి వెళ్ళాము. అక్కడ చాలాసేపు ఆడుకున్నారు. మేము కూడా ఏదో అలా శాండ్లో కూర్చొని కాసేపు ఆడుకున్నాము. మేము కూడా చిన్నప్పుడు గేమ్స్ అన్నీ చాలా ఫన్గా అనిపించింది అక్కడ వాళ్ళతో అలా సరదాగా. అప్పుడప్పుడు ఇలాంటి ఒక చిల్లింగ్ మూమెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అందరి లైఫ్లో. మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. అక్కడ నుండి మేము వండర్ హిల్స్ వెళ్ళాము జుబైల్లో. మేము వెళ్ళిన రోజు క్లోజ్ ఉంది. యాక్చువల్గా 2 months బ్యాక్ వండర్ హిల్స్ ఫెస్టివల్ అని చెప్పి జరిపారంట. అప్పుడు ఈ లైటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగుంది అని చెప్పి అన్నారు. ఇప్పుడు కంప్లీట్గా అంటే ప్లెయిన్గా ఆ ట్రీస్ అవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. అక్కడ కొన్ని ఆర్టిఫిషియల్ ఎనిమల్స్ పెట్టారు. అవేంటంటే ఆ ఫెస్టివల్ టైంలో కొంచెం మూమెంట్, మ్యూజిక్ అలా వచ్చేలాగా పెట్టారంట. ఇప్పుడైతే అలా లేదు, నార్మల్గా ఉంది. బట్ చూడటానికైతే ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు వెళ్ళి. మనం ఓపిక్గా వెళ్ళామంటే కంప్లీట్గా చూడటానికి చాలా టైం పడుతుంది. మేము బీచ్లోనే లేట్ అయిపోవడం వల్ల అక్కడికి వెళ్ళేసరికి కొంచెం లైటింగ్ పోయింది. ఫొటోస్ దిగాలన్నా, వీడియోస్ తీసుకోవాలన్నా అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేసి వెళ్దామని అనుకొని ఇంకా వచ్చేసామన్నమాట. జస్ట్ కాసేపు టైం స్పెండ్ చేసాం. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, పిల్లలకి పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు. బోటింగ్ కూడా బాగుంది. ఓవరాల్గా వెళ్ళినందుకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట నేచర్ని ఎంజాయ్ చేయటానికి. ఎందుకంటే సౌదీలో ఇలాంటి ప్లేసెస్ చాలా చాలా తక్కువ. అండ్ ఇక్కడ ఏంటంటే నార్మల్ టైంలో అయితే ఎంట్రీ టికెట్ 10 రియాల్ ఏమో ఉందంట. మేము వెళ్ళిన రోజు మీకు చెప్పాను కదా, యాక్చువల్గా క్లోజ్ కాబట్టి ఎంట్రీ టికెట్ ఏం లేదు, నార్మల్గా వెళ్ళి చూసేసి వచ్చాము. ఇక్కడ బోటింగ్ చూసారా, కార్ మోడల్లో బోట్స్ అన్నమాట. సో పిల్లలు బోటింగ్కి వెళ్ళొచ్చారు, కాసేపు అలా టైం స్పెండ్ చేసి వచ్చారు. అక్కడ నుంచి మేము బోటింగ్ అయిన తర్వాత ఇంకా డిన్నర్ టైం అయిందని చెప్పేసి, ఎలాగూ మా యానివర్సరీకి మేము ఒక చోట లేం కాబట్టి ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఒక రెస్టారెంట్, తెలుగు రెస్టారెంట్ స్టార్ట్ చేశారు జుబైల్లో. యాక్చువల్గా ఆ తెలుగు రెస్టారెంట్ ఏంటంటే కోబార్లో ఉండేది. సో అది ఇక్కడ అంత క్లిక్ అవ్వలేదని చెప్పి జుబైల్లో చాలా గ్రాండ్గా ఓపెన్ చేశారు. సదరన్ డిలైట్ ఆ రెస్టారెంట్ పేరు. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, యాంబియన్స్ కూడా చాలా బాగుంది. మమ్మల్ని ఇన్వైట్ చేశారు లాస్ట్ టైము, బట్ మేము శ్రీధర్ దుబాయ్ వెళ్ళటం వల్ల కుదరక వెళ్ళలేదు. సరే ఎలాగూ జుబైల్ వరకు వెళ్ళాం కదా, మన తెలుగు రెస్టారెంట్లో వాళ్ళకి డిన్నర్ ఇస్తే బాగుంటుందని చెప్పి అక్కడికే తీసుకొని వెళ్ళాము. ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము మాకు టేబుల్ రిజర్వ్ చేయమని చెప్పి. సో యాంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అనమాట. అక్కడ మనకి ఫంక్షన్ హాల్ కూడా ఉంది, చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి అలా చాలా బాగా అరేంజ్ చేశారు. మెనూ అంతా కూడా ముందే చెప్పేసి జస్ట్ అలా వెయిట్ చేస్తున్నాము. ఫుడ్ అయితే మేము వీడియో తీయలేదు, మర్చిపోయాము, యాక్చువల్గా మిస్ అయింది ఆ హడావిడిలో. సో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైనా రావాలి అనుకుంటే తప్పకుండా తెలుగు రెస్టారెంట్కి విజిట్ చేయండి. మన భోజనం దొరుకుతుంది అక్కడ. మాకు ఇక్కడ చిన్న సర్ప్రైజ్ ఇచ్చారనమాట. కేక్ తెప్పించి కట్ చేయించారు. శ్రీధర్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు. మేము అనుకోలేదు ఇలా కేక్ కట్ చేయాలి, సెలబ్రేషన్ చేసుకోవాలని. జస్ట్ వెళ్ళాం కదా, డిన్నర్ కూడా చేసి వద్దాము అని చెప్పి వెళ్ళాము సరదాగా. మా యానివర్సరీ అయితే లిమిటెడ్ ఫ్రెండ్స్తో సరదాగా చాలా బాగా చేసుకున్నాము. ఆ రోజు లేం కదా, మిస్ అయిపోయాము అన్న ఫీలింగ్ పోయిందనమాట ఆ రోజుతో. వాళ్ళతో అలా టైం స్పెండ్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం.
ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఫుడ్ అయితే అక్కడ చాలా బాగుందండి. మీరు అక్కడ తిన్నారు అంటే నిజంగా మీ ఇంటి ఫుడ్ తిన్నట్టే ఉంటుంది. చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ. జుబైల్ సిటీలో ఉన్న వాళ్ళు కానీ లేదా కోబార్ నుంచి దమ్మాం నుంచి ఎప్పుడైనా జుబైల్ వెళ్తే కనుక తప్పకుండా మన రెస్టారెంట్, తెలుగు రెస్టారెంట్ మనది అన్న ఫీలింగ్తో ఉంటుంది కాబట్టి తప్పకుండా అక్కడ ట్రై చేయండి ఫుడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.